టీటీడీలో ఏ చిన్న సంఘటన జరిగినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి సిగ్నల్స్ రిమోట్లో వస్తున్నాయని చెప్పి భక్తులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిందని చెప్పి ఒక భావన వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. హిందూ దేవతా విగ్రహాలు, హిందూ పవిత్ర రథాలు, దేవస్థానాల్లో అవినీతి అక్రమాలు ఆయన హయాంలోనే జరిగాయి. పూర్తిగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు నిలిచిపోయింది. అందుకనే ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కారణంగా 11 స్థానాలకి పరిమితమైపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్యాన్ రెక్కలు ఇంచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మాకు వద్దు ఈ ఫ్యాన్ అని చెప్పి ఇంచేశారు. ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఈ రాజకీయ నిరుద్యోగులు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక భగవంతుని అడ్డం పెట్టుకొని గోసాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలతో ప్రజల్లో ఒక భయాందోళనకు గురి చేయాలి, భక్తుల్లో ఒక భయాందోళనకు గురి చేయాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ప్రజలు ఎవరు దీన్ని నమ్మే పరిస్థితి లేదు.